టూరింగ్ టాకీస్లు, ఏసీ థియేటర్లు, మల్టీప్లెక్స్లు ఇలా సినిమా హాళ్లలో వివిధ రకాలు మనం చూసాం. సాంకేతికత పెరగడం, సినిమా రంగంలో వస్తున్న మార్పులు, థియేటర్ల నిర్మాణం డిజైనర్లను కొత్త పుంతలు తొక్కిస్తోంది. బాపట్లలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిర్ బెలూన్ థియేటరు అందుకు తాజా నిదర్శనం. పిక్చర్ టైమ్ సంస్థ సహకారంతో బాపట్లలో శ్రీహర్ష థియేటర్ను కొందరు వినూత్నంగా నిర్మించారు. అవసరాన్ని బట్టి ఎక్కడికైనా తరలించి వీలు ఉండడం దీని యొక్క ప్రత్యేకత. గాలితో నింపిన బెలూన్లో కూర్చొని సినిమా చూడడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఎయిర్ బెలూన్ థియేటర్కి సంబంధించిన మరిన్ని వివరాలని ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళ్తే సూర్యలంక బీచ్కు పర్యాటకుల నుండి పెద్ద ఎత్తున తాకిడి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా సూర్యలంక బీచ్కు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలిస్తుంటారు. దీంతో సూర్యలంక సముద్ర తీరం ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది. సూర్యలంక బీచ్కు పర్యాటకుల నుండి పెద్ద ఎత్తున తాకిడి ఉంటుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా సూర్యలంక బీచ్కు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ తాజాగా ఒక థియేటర్ను తెగ ఆకట్టుకుంటుంది. బీచ్కి వచ్చే పర్యాటకులను ఆకర్షించే క్రమంలో అనేక ఏర్పాట్లు చేశారు. ఈ బీచ్ రోడ్లో ఒకసారి ఆగి పరిశీలిస్తే అది ఒక సినిమా థియేటర్ అని తెలుస్తుంది. ఇందులో గొప్ప ఏముంది అనుకుంటున్నారా? అది అన్ని సినిమా హాల్ లాగా ఏర్పాటు చేసింది కాదు. అది పూర్తిగా బెలూన్ థియేటర్. ఒక పెద్ద గాలి యంత్రం ద్వారా దానిలోనికి గాలి నిత్యం నింపుతూ ఉంటారు. సముద్ర తీరానికి వచ్చే ప్రకృతి ప్రేమికులకు ఒక సరికొత్త అనుభూతినివ్వాలని భావించిన స్థానికులు రొటీన్కి భిన్నంగా బెలూన్ థియేటర్ని ఏర్పాటు చేశారు. ఇందులో 120 సీట్లు ఉంటాయి. పూర్తి ఏసీ థియేటర్. సూర్యలంక నుండి బాపట్ల రాకుండానే సముద్ర తీరంలో స్థిర తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి సినిమా చూసి వెళ్ళవచ్చు. సాధారణ థియేటర్ల కంటే భిన్నంగా ఉండడంతో పర్యాటకులు ఆకర్షితులవుతున్నారు. థియేటర్తో పాటు స్టాల్స్ కూడా ఉన్నాయి. సాధారణ థియేటర్లో సినిమా చూసిన దానికంటే ఇంకా ఎక్కువ ఫీలింగ్ ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఏపీలోనే మొట్టమొదటి బెలూన్ థియేటర్గా స్థానికులు చెప్పుకుంటున్నారు. సూర్యలంక సముద్ర తీరానికి ఎక్కువగా వచ్చే పర్యాటకులను ఆకట్టుకోవడమే కాకుండా పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఈ సినిమా హాల్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు కొల్లా శ్రీనివాసరావు గారు తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేసినప్పుడే ఆయా ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ బెలూన్ థియేటర్ను ఒక్కసారి అందరూ కూడా దర్శించి సినిమాని చూస్తే అనుభూతే వేరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.